మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. 10 సంవత్సరాల కింద ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన మన రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల కింద ఎటువంటి అరాచకాలు, ఎటువంటి దుర్మార్గాలు, ఎటువంటి దారుణాలు చూసినా మనం తెలంగాణ రాష్ట్రం కటకటాలు తేలియాడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో నిరబారిన నాలుమలను చూస్తే రైతు బిక్కు అనుకుంటూ ప్రాణాలు వదిలిన పరిస్థితి. మరి అవన్నిటినీ జీవం పోసిన గత ప్రభుత్వము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఉందో ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాని గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందంటే పట్టించుకునే పరిస్థితి, వాళ్ళ ముఖం గెలిచినప్పుడే తప్ప ఇప్పుడు ఎక్కడ అవపడని పరిస్థితి. ఒకసారి వారి గురించి రాయమంటే మామూలుగా రాయాలని భజన పత్రికలు. మరి నమస్తే తెలంగాణలో వెలువడిన ఆర్టికల్ని చూసుకుంటే, నెర్రలు బారిన మాగాణం, ప్రాజెక్టుల నీరందక రైతులు తండ్లాట, బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ. ఈ క్రేన్ల గిరాకీ గతంలో ఉన్నప్పుడు వచ్చేది. ఇలాంటి బావులు మీరు 10 సంవత్సరాల్లో చూసిలా? గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బావులు ఎక్కడైనా చూసిలా? ఏ బావులో చూసుకున్నా కూడా పీకల దాకా నీళ్లు నిండి ఉండేవి. మరి ఈరోజు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అడుగు పెడితేనే కరువు కాలం వచ్చిందన్నట్టుగా ఉంది కథ అంతా. 10 ఏళ్ల నాటి పరిస్థితులు పునవృత్తం. బావుల్లో పూడిగా తీసుకుంటున్న రైతులు. నారాయణపూర్ ఆయకట్టకు నీటి కటకట. ఎల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27,000 ఎకరాలు సాగు ప్రశ్నార్థకం. చూశారా? 27,000 ఎకరాలు సాగులో కంటే ఇక ఎన్ని కుటుంబాలు చూసుకోండి. ఎక్కడ ఎన్ని కుటుంబాలు వారి యొక్క జీవితాలు ఆగామే ఒకసారి చూసుకోండి. వారు బతకడానికి కాదుగా, వారికి చావే ఒకటి దిక్కు అవపడుతుంది అక్కడ. మరి ప్రభుత్వానికి కాన రావడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి కెనాల ద్వారా ఇటువంటి మన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు ఇటువంటి ఎక్కడ ఈ న్యూస్ చూసామా? గత 10 సంవత్సరాల కింద ఉన్నప్పుడు చూసాము. ఇప్పుడేమో చూస్తేనేమో 10 సంవత్సరాల కింద ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఈ విధంగా చూసాము. మరి గత ప్రభుత్వంలో ఇలా చూసామా? ఎక్కడ చూసిన పచ్చని పైరు, ఎక్కడ చూసిన బావుల్లో నీళ్లు పుష్కలం నిండి ఉండేటివి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మరి రైతులకు కరువు కటకం వచ్చేసింది. నిన్న ఒక సామాన్య రైతుడు ఏ విధంగా అన్నాడు? రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో కటిక కరువు కాలం వచ్చిందని చెప్పిండు. ఆ విధంగా వచ్చినట్టుంది. అన్నదాతకు నీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రాజెక్టులు నీళ్లు రాక బావులో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిగా తీసేందుకు మునుపటిలా క్రేన్లు ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధార మండలం కుర్మపల్లి నీళ్లు కష్టాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడి భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్ళీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎండిపోయిన నారుమళ్లలో కూర్చొని, ఎండిపోయిన పొలాల్లో కూర్చొని ఇక ఆకాశం వైపు చూసే పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం కెనాల ద్వారా వచ్చే నీళ్లు ఇప్పుడు వారికి అందడం లేదు. కాంగ్రెస్ వాళ్ళ మాట విని బుర్రపడ్డం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మా కుర్మపల్లికి వచ్చి నీళ్లు ఇత్తా అని చెప్పిండు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఎటు కాకుండా చేసిండు. నార్లకు ముంచిండు, రైతు బంధు అన్నాడు, 4,000 పింఛన్ అన్నాడు, మొత్తం డూప్లికేట్ చేసిండు. ఏ రాజ్యాన ఉంటాడో తెలియదు, ఫోన్ చేస్తే లేవట్టాడు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని బోర్లపడ్డం. నారాయణపూర్లో రిజర్వాయర్ నీళ్లు ఎక్కడ పోయినాయో చెప్పలే. రెండు మడులు వేసుకుంటే నీళ్లు లేక ఎండిపాయే. వృద్ధురాలైన రైతు అయితే ఆశపడి ఓటేయించుకున్నాడు. మా ద్వారా నీళ్ళు ఇస్తాం మీకు, పెన్షన్ ఇస్తాం మీకు, రైతు బంధు ఇస్తాం మీకు, లేనిపోని అన్నీ ఇస్తాం మీకు అని చెప్పి అందరిలో ఆశను రేకెత్తించి ఇప్పుడు వారినైతే బుర్రల పక్కబడేలా చేసిండు మన రేవంత్ రెడ్డి. అధికారం వచ్చింది, వాళ్ళ తమ్ముడికి 5 కాన్వాయ్లు ఇచ్చిండు, దోస్తుల వారందరికీ క్యాబినెట్ పదవులు ఇచ్చిండు. మరి ఇవన్నీ ఇచ్చినప్పటికీ మరి ఓటేసిన దూరం అయిపోయిందా మన రేవంత్ రెడ్డి గారికి? ఓటేసి వాళ్ళ చెప్పుతోటి వాళ్ళు కొట్టుకునేలా చేశారు. ఈరోజు వాళ్ళ ప్రజలు ఏదైనా అడిగితే వారిని చెప్పించుకొడతా అంటున్నాడు మన రేవంత్ రెడ్డి. మరి ఇది ఎంత వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్? ఇది నా పాలన చాలా తృప్తిగా ఉంది అన్న రేవంత్ రెడ్డి మరి ఈ నెర్రబారిన నేలకి ఏం సమాధానం చెప్తారు? ఈ పూడిగా తీసే బావికి ఏం సమాధానం చెప్తారు? వృద్ధురాలైన 2 నారుమళ్ళు పోసుకొని ఆ నారుమళ్ళు ఎండుగబెట్టుకున్న ఆ వృద్ధురాలైన రైతుకు మీరేం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? మరి మీరు చూస్తేనేమో ప్రజల సమస్యలకు దూరంగా నిజాం ప్యాలెస్లో పండుకోవడానికి చూస్తారు. బీఆర్ఎస్ పాట పాడింది చాలు,
రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిగా ఈ నెర్రబారిన నీళ్ళలో నీళ్ళు వచ్చే ప్రయత్నాలు చేయండి. నారాయణపూర్ రిజర్వాయర్లో ఉన్న నీళ్లు ఎటుపోయాయో ఆ రిజర్వాయర్ను ఏ విధంగా నింపాలో ఆ ప్రయత్నాలు చేయండి. ఆ రిజర్వాయర్ కింద ఉన్న 27,000 ఎకరాల భూములు సాగులోకి రాలేదట, పాదకు కృంగిపోతున్నాయి. ఒకసారి వచ్చి అర్థం చేసుకోండి. కాన్వాయిలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పి ఊరు ఊరు తిరిగి మంచి డెవలప్ అయిన ఊర్లలో తిరిగితే అక్కడ పీకుడు ముచ్చట్లేం దొరకవు. ఇలాంటి ఎండిపోయిన భూముల కాడికి, ఎండిపోయిన బావుల కాడికి రైతులు 27 ఎకరాల సాగు చేయని ఆ పొలాలకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎక్కడ వారికి సమస్యను పరిష్కరించండి. ఏమైనా ముచ్చట్లు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుచుకుంటూ ఏదో సవతి పేర్లం ఏడిచినట్టు, ఊకే మొగరు మీద ఏడిచినట్టు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చినప్పటి నుంచి ఏదో మిమ్మల్ని ముండమోపి చేసినట్టు. తెలంగాణ రాష్ట్రం మీకు అధికారం ఇచ్చింది ఇటువంటి ప్రాంతాలను మీరు అభివృద్ధి చేయాలనే, కానీ కేసీఆర్ పైన దుమ్ము పోసుకోవడానికి కాదు, బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పటికీ గడ్డి పిక్కోవడానికి అయితే కాదు. మళ్ళీ మన సారు చెప్పుకోతాడు, వచ్చి దావోస్కి రాగానే నన్ను అందరూ గుంపు మేస్త్రి అంటున్నారు, మేము మీ గోరీలు కట్టడానికి నేను గుంపు మేస్త్రినే. సిగ్గుండాలి చెప్పడానికి ముచ్చటైనా. మీరు కట్టాల్సింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గోరీలు కాదు, ఇక్కడ బీడు భూములకు నీళ్లు రావట్లేదట, ఆ కాలువలు ఏదో వచ్చి గట్టు, అప్పుడు ఒప్పుకుంటాం మేము పెద్ద మేస్త్రి అని. ఆ కాలువలు లేవు, అక్కడ నీళ్లు లేవు, అక్కడ రిజర్వర్లో నీళ్లు లేకుండా ఎటో వెళ్ళిపోయినట్ట. మరి దారి గురించి పట్టించుకోకుండా ఏదైనా చెప్తావంటే ఈసారి ఎంపీ ఎలక్షన్లు మమ్మల్ని భారీగా గెలిపించండి, ఈసారి మీ అందరికీ రైతు బంధు ఇస్తాను, లేకుంటే 2 ఉచిత పథకాలు ఇస్తాను. ఈడ ఉన్న 6 గ్యారెంటీలకే దిక్కు లేదు, కానీ ఇంకో 2 ఇస్తాడట. 100 రోజులు కాదు కానీ 100 రోజులు చూస్తాం నీ కథందో, కానీ 100 రోజులు చూసిన తర్వాత నిన్ను ఉంచుడా ఊడవి కూడా ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు దాని గురించి. కానీ మీరు మాట్లాడింది చాలు, మీరు పొగళ్ళు ముచ్చట్లు చాలు, మీరు పొడిగించిన ముచ్చట్లు చాలు, ఏదో గడ్డి పీకుతామని వచ్చి మీరు ఎండుగడ్డి పీకుడు తప్ప ఇక్కడ ఏం లేదన్నట్టుగా చేసిళ్ళు. అదేవిధంగా ఆడ జీవరాశులు తినడానికి కూడా గడ్డి లేని పరిస్థితి, అట్లీస్ట్ మనిషి బతకడానికి కూడా లేని పరిస్థితి ఆడ రేవంత్ రెడ్డి గారు. ఇది ఒకసారి దృష్టి సారించి ఏదైతే కరీంనగర్లో ఉన్న గంగాధర మండలం కూరపల్లి నీళ్ళ కష్టాలను పట్టించుకొని వారిని యొక్క పొలాలలో కాలువలు అయితే లేదట, ఆ కాలువల్ని తాపి పట్టుకొని మంచిగా వెళ్ళి కట్టేసిన పెద్ద మేస్త్రి గారు, మీరు ఈ సమస్యలు తీరిస్తే మీకు గొప్ప అవార్డే ఇస్తాం, ఇక లేకుంటే ప్రజలు దాన్ని మించి అవార్డు ఇస్తారు, ఇక మీ ఇష్టం.